జనారణ్యంలో క్రూర మృగాలు, జనారణ్యంలో క్రూర మృగాలు. మనుషులలోని ఉంటూ మనిషి మనిషిని చంపుకుంటూ, మనిషిని మాయ చేస్తూ, మనిషికి చిచ్చు పెడుతూ, అపవాది వాని తంత్రములేంటో తెలుసుకోరా. జనారణ్యంలో క్రూర మృగాలు, జనారణ్యంలో క్రూర మృగాలు. మానభంగం మానలేక ఆడవాళ్లను వదలలేరు, మారణాయుధం చేతబట్టి మనుషులపై పడి చంపుతారు. మానభంగం మానలేక ఆడవాళ్లను వదలలేరు, మారణాయుధం చేతబట్టి మనుషులపై పడి చంపుతారు. నమ్మిన వారిని మోసం చేసి నమ్మక ద్రోహం చేస్తారు. నువ్వు పనికి రావని ప్రేరణ తెచ్చి ఆత్మహత్య చేయిస్తారు. ఇవన్నీ చేయిస్తున్నది వాడే అపవాది. జనారణ్యంలో క్రూర మృగాలు, జనారణ్యంలో క్రూర మృగాలు. అంత్యకాల పిలుపు, చివరి గడియ మేలు కొలుపు. ఇప్పుడు మీరే విజృంభించాలి. దేవునికున్న సైన్యం మీరే. భూమి మీద సాతానును ఎదురొడ్డి నిలిచిన వీరులు మీరే. ఇప్పుడు ఈ సమాజంలో మనం నడుం కడిపేనే తప్ప శత్రు మోకలు చెల్లా చెదరు కావు. మనం మన కోసం పుట్టలేదు, మన తండ్రి కోసం పుట్టాం. ఆయన సామ్రాజ్య విస్తరణ కోసం పుట్టాం, ఆయన సామ్రాజ్య విస్తరణ కోసం పుట్టాం. ఇప్పుడైనా కొంతమందిని కాపాడదాం. మనం అగ్నిలో నుండి లాగుదాం కొంతమందిని. నిలబడండి, నిలబడదాం. విజయం మందే. మృగాలుగా మారకుండా దైవ మార్గాన్ని పాటించాలి. దైవ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ బాల్యము నుండి నేర్చుకోవాలి. మృగాలుగా మారకుండా దైవ మార్గాన్ని పాటించాలి. దైవ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ బాల్యము నుండి నేర్చుకోవాలి. వాక్యమే దేహరూపిగా మన మధ్యన వెలుగై ఉన్నాడు. ఆయనే నిత్య సత్యమై ప్రజలందరి రక్షణయున్నాడు. ఆయనే రా ప్రాణం పెట్టిన క్రీస్తేసు. జనాలందరికీ యేసుక్రీస్తు ప్రభురా. ఆయన మాటల ద్వారే ప్రపంచ రక్షణ. ఎంతటి క్రూరులైనా, ఎంత క్రూరాతి క్రూరులైనా, ఎంత కఠినాత్ములైనా, ఎంతటి ఘోర పాపులైనా, ఆయన మార్గమే ఎంత పాపినైనా మార్చగలదురా. ప్రపంచానికి మార్పు క్రీస్తురా. ఈ ప్రపంచానికి దిక్కు క్రీస్తురా.